బ్యాకప్ పెట్టుకొని హయ్యెస్ట్ అచీవ్మెంట్గా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్లో వాలీబాల్ ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు? తప్పు కాదా? మోసం కాదా? రెండు వేరు గేమ్స్. హయ్యెస్ట్ అంటే నేను ఎంబీబీఎస్ చదివాను అన్నారు అనుకోండి, బ్యాకప్ ఏంటి? ఇంటర్మీడియట్ బైపీసీ పెట్టాలా? అటు కాకుండా ఇంటర్మీడియట్ బైపీసీ కాకుండా నేను ఇంటర్మీడియట్ సిఈసీ పెట్టాను అనుకోండి, వేరే అకాడమిక్ క్వాలిఫికేషన్. తప్పు కాదా అది? హైయెస్ట్ అచీవ్మెంట్ వాలీబాల్ పెట్టి బ్యాకప్కి వచ్చేప్పుడు కబడ్డీ ఎటు పెడతారు? ఇది మోసం కదా? అదేవిధంగా ఒకే గేమ్లో ఆయనకు థర్డ్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, దాంట్లోనే పార్టిసిపేట్ చేసినట్టుగా బ్యాకప్ సర్టిఫికేట్. ఒకే గేమ్ 2 సర్టిఫికేట్స్ ఇవ్వకూడదు. గెలిచినారనుకోండి మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వాలా, లేదనుకోండి పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఇవ్వాలా. ఒకే గేమ్లో మెరిట్ సర్టిఫికేటు, పార్టిసిపేట్ సర్టిఫికేట్ తీసుకొని దాన్నే హైయెస్ట్ అచీవ్మెంట్, దాన్నే బ్యాకప్ పెట్టారు. ఇది మోసం కాదా? ప్రతిదీ కూడా. అదేవిధంగా ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్స్ పెట్టారు. దీని మీద కూడా మేము రిటర్న్గా ఇచ్చాం. అదేవిధంగా హైయెస్ట్ అచీవ్మెంట్ 2012లో జరిగింది. హైయెస్ట్ అచీవ్మెంట్ 2012లో జరిగితే బ్యాకప్ ఎప్పుడు జరగాల? దానికి ఒక 6 నెలలో సంవత్సరం ముందే జరగాల. కానీ బ్యాకప్ 2013లో జరిగినట్టుగా సర్టిఫికేట్ పెట్టారు. నేను డిగ్రీ చదివానన్నాను అనుకోండి, ఇంటర్మీడియట్ ఎప్పుడు చదివి ఉండాలా? దానికి ముందు చదివి ఉండాలా? అలా కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత చదివానంటే అది కుదురుతుందా? సో హైయెస్ట్ అచీవ్మెంట్ ఏమో 2012, బ్యాకప్ ఏమో 2013. సో ఇది మోసం కాదా? ఇట్లాంటి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చారు. ఇది తప్పు కాదా? అదేవిధంగా ఒక అతను నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఈ శంకర్ గోపాల్ అనే అతను చాలా గోల్డ్ మెడల్స్ కానీ చాలా మెడల్స్ వచ్చినాయి ఇతనికి బ్యాకప్ లేకపోతే ఈ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ జరిగేటప్పుడు స్టేట్ బైఫర్గేట్ అయింది. అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ పెట్టలేదని చెప్పి వారు ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సర్టిఫికేట్ ఆధారంగా అతనికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్కి పంపించినాము అని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. దీంట్లో అతను పార్టిసిపేట్ చేసినాడు. అయితే ఏం చెప్పారు? ఒక సర్టిఫికేట్ ఇస్తే దాన్ని మేము బ్యాకప్గా గుర్తించమని దీన్ని రిజెక్ట్ చేశారు శంకర్ గోపాల్ది. మరి అందరికీ ఒకే న్యాయం ఉండాలిగా. మరి ఇదే విధంగా 13238 అనే అభ్యర్థికి సంబంధించి బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టకపోతే మీరే అంటే శాపే ఒక లెటర్ పెట్టేసింది బ్యాకప్ సర్టిఫికేట్కి. ఇక్కడేమో నేషనల్స్లో అతనికి ఆ కన్సర్న్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు బ్యాకప్ ఇచ్చారు. బ్యాకప్ అంటే ఆ సంవత్సరం జరగలేదు స్టేట్ బైఫర్గేషన్ వల్ల అని దీన్ని రిజెక్ట్ చేశావు. మరి ఇంకొక స్టూడెంట్కి వచ్చేటప్పటికి బ్యాకప్ లేకపోతే వీళ్ళు కూడా నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపెంటే. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాకప్ లేకపోతే వీళ్ళకి శాపే ఒక లెటర్ ఇచ్చి బ్యాకప్గా దాన్ని పెట్టి ఉద్యోగం ఇచ్చేసింది. అంటే మీరు రికమెండేషన్, ఇంకొక లెటర్ కూడా రికమెండేషన్ లెటర్ వీళ్ళకి కూడా బ్యాకప్ లేకపోతే ఎవరో రికమెండేషన్ లెటర్ తెస్తే బ్యాకప్ పెట్టుకొని ఇచ్చారు. అంటే ఆ కన్సల్ట్ అసోసియేషన్ ఇచ్చింది. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఏంటి? ఎంతమందిని మీరు ఈ విధంగా బ్యాకప్ సరిగ్గా లేదని మీరు అన్యాయంగా పక్కన పెట్టారో మరి మీరు చేసినటువంటి అక్రమాలు ఏంటి? ఇవన్నీ అక్రమాలు కదా. అదేవిధంగా జూనియర్ లెవెల్ గేమ్స్ని కన్సిడర్ చేయకూడదు ఉద్యోగాలుగా అని అన్నారు. జూనియర్ లెవెల్స్ అంటే ఏంటి? స్కూల్ లెవెల్లో జరిగినటువంటి గేమ్స్. మరి ఈ స్టూడెంట్ 000901 ఈ స్టూడెంట్కి సంబంధించి స్కూల్ లెవెల్లో జరిగినటువంటి గేమ్ని మీరు ఒక సర్టిఫికెట్గా తీసుకొని వారికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇదే ప్రాసెస్లో కనుక ఉద్యోగాలు ఇస్తే ఇంకొక 400 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా. జూనియర్ లెవెల్ గేమ్స్ని కనుక మీరు కన్సిడర్ చేస్తుంటే ఇంకొక 400 మందికి ఇవ్వాలా. మరి ఎలా ఇచ్చారు మీరు? జూనియర్ లెవెల్ గేమ్ని మీరు కన్సిడర్ చేసి ఏ విధంగా మీరు వీళ్ళకి ఉద్యోగం ఇచ్చారు? అసలు ఇంకొకరికైతే అసలు బ్యాకప్ ఎంటీ ఉద్యోగం ఇచ్చేశారు. తర్వాత మీరు ఒక ఆర్టీఐ ద్వారా పెడితే 12 మందికి సంబంధించి మేము తప్పులు చేస్తామని చెప్పి శాప్ ఒప్పుకునింది. వీరందరికీ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి మళ్ళా స్కూల్ ఎడ్యుకేషన్కి లెటర్ పెట్టింది శాప్. మేము తప్పులు చేసినామని. మరి వీళ్ళందరికీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేదే. మీరు చేసినటువంటి తప్పుల వల్ల ఈరోజు వీళ్ళందరూ అన్యాయమైనారు కదా. శాప్ లెటర్ అండి ఇది. శాప్ స్కూల్ ఎడ్యుకేషన్కి రాసిచ్చినటువంటి లెటర్ 12 మందికి సంబంధించి వీరు అప్లై చేసుకుంటే వీరందరినీ కూడా మేము తప్పులు చేసినామని చెప్పారు. అదేవిధంగా మామిడాల శివకృష్ణ అనే అభ్యర్థి గురించి ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. దీనికి సంబంధించి వీరు ఆర్టీఐ పెట్టుకుంటే చెప్పినటువంటి సమాధానం ఏంటంటే 2 పోస్టులు ఉన్నాయి, మేము అసలు ఒక పోస్టు ఉందని కూడా చూసుకోలేదని చెప్పి ఆ పిల్లడికి ఉద్యోగం ఇవ్వాల రాశారు. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఇన్ ది అప్లికేషన్ ప్రాసెస్ SAP unable to notify the APRIES TGT తెలుగు పోస్ట్ అప్లికేషన్. అలా ఒక పోస్టు ఉంది అని అది మేము చూడను కూడా అందుకనే మేము మీకు ఇవ్వలేదు. మీకు ఇవ్వాల్సింది సమంజసమే.
స్కూల్ ఎడ్యుకేషన్కి మేము లెటర్ రాస్తున్నాం మీకు కూడా ఇవ్వమని అంటే ఆ స్కూల్ ఎడ్యుకేషన్ మేము క్లోజ్ చేసినా మేము ఇవ్వమని చెప్పేసింది. ఇతని కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఇచ్చేశారు, ఒక్క పోస్ట్ ఉంటే, అది కూడా తక్కువ వచ్చిన వాళ్ళకి. ఇతను హైయెస్ట్ వచ్చింది, సరే అతనికి ఇస్తే ఇచ్చారు. ఇతనికి ఎక్కువ పాయింట్స్ 72 పాయింట్స్ వచ్చి ఉన్నాయి. ఇతనికి రెండో పోస్ట్ ఉంది, కనీసం అదైనా ఇచ్చి ఉండొచ్చు. ఆ పోస్ట్ ఉందని కూడా మేము చూడలేదండి. శాప్ దారుణం కదా ఇది. మీరున్నటువంటి 380 పోస్టులో మీరు భర్తీ చేయలేక మేము పోస్ట్ ఉందని కూడా మేము గమనించలేదని చెప్పి శాప్ డైరెక్ట్గా లెటర్ ఇచ్చింది. ఇంతకంటే దారుణం సిబిఐ ఎంక్వైరీకి ఇంతకంటే గట్టి ఎవిడెన్సెస్ ఇంకేం కావాలన్నది మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఇంకొక స్టూడెంట్కి సంబంధించి ఇందాక నేను బ్యాకప్ రికమెండేషన్ లెటర్లు సర్టిఫికేట్స్ చెప్పాను. హయ్యెస్ట్ సర్టిఫికేట్, హయ్యెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ లేకుండా జస్ట్ ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తే ఆ కన్సర్న్ అసోసియేషన్ ఉద్యోగం ఇచ్చేసింది, హయ్యెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ను కూడా. సో ఇన్ని మోసాలు. ఈ ఒక అబ్బాయి ఉన్నాడు 0008350, ఈ స్టూడెంట్కి సంబంధించి వారు ఇచ్చినటువంటి దాంట్లో బ్యాకప్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ అని ఆర్టీఐ ద్వారా ఇచ్చిన దాంట్లో వాళ్ళు స్పష్టంగా మెన్షన్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో అప్పుడు ఒక డేటా రిలీజ్ చేసినప్పుడు అప్పుడు బ్యాకప్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పి మెన్షన్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్టీఐలో బ్యాకప్ సర్టిఫికేట్ లేదన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టంగానే వారు ఇచ్చినటువంటి డేటా ప్రకారం బ్యాకప్ సర్టిఫికేట్ మెన్షన్ చేస్తూ ఒక బ్యాకప్ సర్టిఫికేట్ని సృష్టించి దీంట్లో పెట్టేశారు. ఎన్ని ఎవిడెన్సెస్ ఇచ్చినాం, ఎన్ని ఎవిడెన్సెస్, ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఈ సాఫ్ట్బాల్ అసోసియేషన్కి సంబంధించి కూనా రవికుమార్ గారు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. అంటే ప్రతి అసోసియేషన్కి కూడా గౌరవ అధ్యక్షులు ఉండడం అన్నది ఆనవాయితీ. అయితే ఈ సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలా అన్నది ప్రతి సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేస్తారు. సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ వెన్ సైన్డ్ పర్సనల్లీ బై ది సెక్రటరీ ఆఫ్ ది నేషనల్ ఫెడరేషన్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అసోసియేషన్. ఎప్పుడైనా కూడా సెక్రటరీ అన్నవారు మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వాలా అన్నది ఉన్నటువంటి కండిషన్. కానీ ఈ సాఫ్ట్బాల్ అసోసియేషన్లో కూనా శశిధర్ ఒక గౌరవాధ్యక్షుడిగా మొత్తం సర్టిఫికేట్స్ అన్నీ అతని సంతకంతోనే ఇచ్చేశారు. వీరందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేశారు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఒక గౌరవాధ్యక్షుడిగా ఉన్నటువంటి కూనా శశిధర్ గారు నామ్స్ ప్రకారం కింద ఆయన సంతకం పెట్టిన దాని కిందనే కండిషన్ ఉంటుంది ఎవరు సంతకం పెట్టాలా అని. సుమారుగా 17 పోస్టులు అనుకుంటాను సుమారుగా నాకు గుర్తున్నంత వరకు సాఫ్ట్బాల్ అసోసియేషన్లో ఉద్యోగాలు ఇచ్చేసారండి టీచర్ పోస్ట్ వీళ్ళందరికీ. ఎలాంటి పరిస్థితుల్లో గౌరవాధ్యక్షుడు సంతకాలు పెడితే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉద్యోగాలు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి, టెట్ అన్నది కంపల్సరీ. అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టీచర్గా ఉన్న వాళ్ళు క్వాలిఫై కావాలి. ఈరోజు పాత రోజుల్లో 2000కు ముందు టీచర్లు అయిన వాళ్ళకి అప్పట్లో టెట్ లేకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాసి కొత్తగా రాసి వాళ్ళు కూడా ఎలిజిబుల్ వాళ్ళు కూడా దాన్ని క్వాలిఫై అయితేనే టీచర్లుగా కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి టెట్ ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ అలానే విద్యా హక్కు చట్టం మీద కానీ ఖచ్చితంగా ప్రతి టీచర్కి కూడా టెట్ ఉండాలా అన్నది నిబంధన. పాత రోజుల్లో టెట్ లేని కాలంలో సెలెక్ట్ అయిన టీచర్లు కూడా ఇప్పుడు టెట్గానే రాయకపోతే వారి ఉద్యోగాలు పోతాయి. అలాంటిది మీరు టెట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారండి. డిఎస్సి లేకుండా ఇచ్చారు, దాని గురించి తీసేయండి. డిఎస్సి లేకుండా ఫిజికల్ డైరెక్టర్స్ పీఈటీ పోస్టులో ఇచ్చినా కూడా దాని వేరు. ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్లు ఇచ్చేశారు. డిఎస్సి లేకుండా రాత పరీక్ష లేకుండా. సరే, దానికి మీరేం చెప్తారు? మేము ఒక స్పోర్ట్స్ డిఎస్సి అనే దాంట్లో కొత్తగా 2 జీవోలు తీసుకొని వచ్చినాం. ఆ 2 జీవోల ప్రకారం డిఎస్సి రాయకున్నా కూడా ఇచ్చేయమని చెప్పి మేము తలుపులు తెరిచినామని చెప్పి మీరు అంటారు. కానీ మీరు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో కూడా టెట్ లేకుండా ఉండకూడదు, టెట్ రాయాల్సిందే ఖచ్చితంగా మీరే మెన్షన్ చేసినారు. ఏమని? ది క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ టెట్ ఆర్ సీటెట్. మీరు ఇచ్చినటువంటి మెగా డిఎస్సి స్పోర్ట్స్ డిఎస్సిలోనే టెట్ కంపల్సరీ, డిఎస్సికి ఎగ్జామ్షన్ ఇచ్చారు, డిఎస్సి రాయకున్నా పర్లేదని. మరి మీరు టెట్ ఎందుకని అంత ప్రాధాన్యమైనది? కోనా శశిధర్ గారు పదే చెప్తా ఉన్నారు టెట్ ఉంటేనే ఇచ్చామని. నేను చెప్తా ఉన్నాను మీరు టెట్ లేకుండా ఇచ్చారు. ఏదైతే మీరు టీచర్లు ఇచ్చారో ఉద్యోగాలు వారందరికీ నేను వెబ్సైట్లోకి వెళ్ళి వారి టెట్ మార్క్స్
తీసాం. కొంతమంది అయితే 2025 మొన్న జరిగిన టెట్ రాశారు, అప్పుడు కూడా డిస్క్వాలిఫై అయి ఉన్నారు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, టెట్ వాళ్ళు క్వాలిఫై అయ్యి జాబ్ కనుక వచ్చిండుంటే టీచర్ పోస్ట్ వచ్చిండే మళ్ళీ టెట్ రాయబలేదు కదా. ఇంకా ఇప్పుడు టెట్ రాస్తున్నారు, వాళ్ళు టెట్ రాస్తున్నారు, మళ్ళీ 2025 టెట్లో కూడా డిస్క్వాలిఫై అయినారు. ఈ డేటా నా దగ్గర ఉంది. డిఎస్సికి ఎగ్జామ్షన్ ఇచ్చినారు, ఓకే, మీరు తలుపులు తెచ్చారు కుట్ర కోసం, ఓకే. టెట్ రాయకూడదని లేదు కదా, మరి టెట్ రాయకుండా మీరు ఎలా ఇచ్చారు? ఎస్, మా దగ్గర డేటా ఉంది. మరి మీరు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించినటువంటి జీవోలు, 2 జీవోలు ఏదైతే డిఎస్సి లేకుండా ఏది లేకుండా టీచర్ పోస్టులు ఇచ్చేయచ్చని మీరు చెప్పినారో, మళ్ళీ వెంటనే వీటిని ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఇప్పుడు మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు కదా, మరి ఎందుకు ఈ రెండింటిని ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకున్నారు? ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరిగాయి. ఇంకా కూడా మీరు చేసినటువంటి మోసాలు చాలా ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరాం. ఎస్, దాని మీద స్టిక్ ఆన్ అవుతున్నాం. దాంట్లో వాస్తవం ఉంది, దాంట్లో న్యాయం ఉంది, దాంట్లో ఈ ప్రజలు, ఈ నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలు, ఆక్రందనలు వీటన్నింటిలో కూడా ఉన్నాయి. కానీ దానితో పాటుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు కూడా ఏదైతే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని రాజీనామా చేయించిందో విద్యాశాఖ మంత్రి దగ్గర, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇన్ని తప్పులు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు జరిగినటువంటి దీనికి సంబంధించి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు చేస్తారో మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇంకొక మంత్రి పదవి ఇచ్చుకోండి, ఇబ్బందిలే. విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? ఎక్కడ జరుగుతున్నాయండి? నాడు నేడులో ఈరోజు బ్యాలెన్స్ పనుల్లో ఒక్క ఇటుక పెట్టారా? ఫీజు రియంబర్స్మెంట్ మీరు రోజు ఇవ్వగలుగుతా ఉన్నారా? రిపేర్ లేని ట్యాబ్లు రిపేర్ చేయించగలుగుతా ఉన్నారా? ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారో వాటిలో కనీసం ₹1 పెట్టినా ఈ రోజుకి మీరు దాన్ని రిపేర్ చేయించినటువంటి పరిస్థితి ఉందా? ఏ విధంగా మీరు ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కంటిన్యూ అయ్యేదానికి మీకు అవకాశం ఉందన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఎస్ఈని రద్దు చేస్తున్నారు, టోఫెల్ని రద్దు చేస్తారు, ఐబీ సిలబస్ని రద్దు చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా మీరు రద్దులు తప్ప ఈరోజు కొత్తగా ఏం చేసినారన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. తల్లికి వందనం ఇస్తే ఈరోజు అనేక మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి, సుమారుగా 20 లక్షల మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఈరోజు మీరు మొండి చేసి చూపించినటువంటి పరిస్థితి. ఆ లెక్కలు కూడా త్వరలోనే బయట పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.